కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలైంది. అయితే ఈ 5 నెలల పాలన ఎలా ఉందంటారు? అన్ని వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు మొత్తం అమలు చేశారంటారు? ఒకటి ఫ్రీ బస్ మాత్రమే అమలు చేశారు, మిగతా 12 అమలు చేయలేదు. అమలు చేయమంటే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అసలు ఇంతవరకు ఆహ్వానమైన అందా కేసీఆర్ గారికి? అసలు అంత ఉత్తరం ట్రాష్ పేపర్లో రాసేది వార్తలు తప్ప. కేసీఆర్ గారిని పిలవాలంటే ఒక మంత్రియో ఎవరో వచ్చి ఇగో మా ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తున్నామని చెప్పి ఒక ప్రతిపక్ష నేతకి ఇచ్చేటువంటి గౌరవం. కేసీఆర్ అనేది ఓ చరిత్ర. ఈ చరిత్రను ఏ 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా చర్చిపోయేది కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని అయినా పణంగా పెట్టి సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. తెలంగాణలో మద్యం కొరత ఏర్పడింది. బీర్ల అమ్మకాలు కూడా విపరీతంగా పడిపోతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కొత్త బ్రాండ్లు తెర మీదకి వస్తున్నాయి. ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్ర అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అసలు కృత్రిమ కొరత ప్రభుత్వం ఏర్పరిచింది అంటున్నారు. అబ్బాయి అట్లాంటిది ఏం లేదంటూ ఇటు జూపల్లి కృష్ణారావు అంటున్నారు. అయితే అసలు ఏం జరుగుతుంది? ప్రధానంగా నిన్నటికి నిన్న సోమ్ కంపెనీ ప్రభుత్వం కొత్త బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది అంటున్నారు. అసలు ఈ వివాదం ఏంటి? ఒక్కసారిగా తెలంగాణలో ఈ మంటలు రాజేసుకున్నాయి. అయితే ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి దేవి ప్రసాద్ గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. వచ్చే నెల తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. మేము ఖచ్చితంగా ఉద్యమ నేతగా కేసీఆర్ని గుర్తిస్తాం, ఖచ్చితంగా ఆహ్వానిస్తాం అంటారు. ఒకవేళ కనుక కేసీఆర్ని ఆహ్వానిస్తే ఆయన వచ్చే అవకాశం ఉందంటారా అవతరణ దినోత్సవ వేడుకలకి? అంటే కేసీఆర్ గారిని కూడా ఈ సమావేశాలకు పిలుస్తాం దశాబ్ది ఉత్సవాలకు అనే దగ్గరనే చాలా కాంట్రవర్సీ ఉందమ్మా. ఎందుకంటే కేసీఆర్ అనేది ఓ చరిత్ర. అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక వీరోచితమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి, అనేక త్యాగాలు జరిగినాయి, అనేక పోరాటాలు జరిగినాయి. అనేక రాజకీయ పార్టీ నాయకులు ఆ జెండాను పట్టుకున్నారు. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా గమ్యాన్ని ముద్దాడే వరకు కొట్లాడినటువంటి సందర్భం మనం చూడలేదు. కానీ కేసీఆర్ గారే ఒక టీఆర్ఎస్ పార్టీని, ఒక రాజకీయ పార్టీని స్థాపించి మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ అవసరం ఏంది అనేది రాజకీయ నాయకులకు వివరించి ఆ రోజు అన్ని సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన జరపడం అనేటువంటిది ఒక చరిత్ర. ఈ చరిత్రను ఏ 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా చర్చిపోయేది కాదు. కాబట్టి ఇవాళ ప్రజల్లో తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అనేది మైండ్లో 4 కోట్ల ప్రజల్లో రిజిస్టర్ అయింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో తెలంగాణ ఉత్సవాలు జరిపి మేము కేసీఆర్ను పిలువము అంటే ఎక్కడ ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందో అనేటువంటి భావనతో మేము కేసీఆర్ను గారిని కూడా పిలుస్తున్నామని చెప్పారు. అక్కడనే కింద మన సన్నాయి నొక్కుతూ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళని మేము ఆహ్వానించమని కింద నేను చూసిన ఆ రివ్యూలోని. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఉద్యమకారులు అనేటువంటి ఒక చిత్రీకరణ జరుగుతాం. ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారే తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించలేదు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా పైగా ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇట్లా అనేక మంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది ఒక గొప్ప ఉద్యమం. మేమందరం ఉద్యమకారులము. మేము తెలంగాణ ఉద్యమంలో ఒక సుదీర్ఘకాలం పయనించినటువంటి వాళ్ళం. ఇలా కాంగ్రెస్ను వ్యతిరేకిస్తే మేము ఉద్యమకారులం కాకుండా పోతామా? మాకేం ఇన్విటేషన్ రాలే కదా. మేమందరం ఉద్యమకారులమే. మేము ప్రజలలో రిజిస్టర్డ్ అయినటువంటి వాళ్ళం. అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో నాయకులం కనుక మేము ఉద్యమకారులు కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేసిండ్రు, తెలంగాణ కోసం ఎవరు తెచ్చిండ్రు. ఇవాళ సోనియా గాంధీని పిలిచి సోనియా గాంధీని మేము సన్మానిస్తామని చెప్తా ఉన్నారు. సోనియా గాంధీని పిలవకపోవడం అనేటువంటిది ఒక చర్చ పక్కకు పెడితే, సోనియా గాంధీని బలిదేవత అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకునిగా ఉన్నప్పుడు సోనియా బలిదేవత, అనేక మంది యువకుల్ని బలిదానం చేసుకున్నది, ఈమెకు అసలు హక్కు లేదు తెలంగాణ మీద అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ సోనియా దేవత అంటున్నాడు. నువ్వు రాజకీయ పార్టీలు మారొచ్చు కానీ, నీ అభిప్రాయాలు మారొచ్చు కానీ ప్రజల్లో ఉండే అభిప్రాయాల్ని మార్చడానికి ప్రయత్నించొద్దు. ఓనాడు దయ్యం అంటారు, ఒకసారి దేవత అంటారు. మేము దేవత అనము, దయ్యం అనము. యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు మేము
ప్రత్యేకంగా మేము కలిసినాం. నేను కూడా ఆ డెలిగేషన్లో ఉన్న 10 మందిలో నేను కూడా సోనియా గాంధీ దగ్గరికి పోయి సోనియా గాంధీని చెప్పినాం, సోనియా గాంధీకి తెలంగాణలో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని చూడడమ్మా, అనేక మంది పిల్లలు తమ భవిష్యత్తును కూడా లెక్క చేయకుండా నూనూగు మీసాలు ఉన్నటువంటి పిల్లలు, పిహెచ్డి చదువుతున్న పిల్లలు, పీజీ చేస్తున్నటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా ఉరుకుతూ 180 కిలోమీటర్ల వేగంగా పరిగెత్తున్నటువంటి రైళ్లు ఢీకొని మరణిస్తూ ఉన్నారు. ఆదిరెడ్డి లాంటి వాళ్ళు పార్లమెంట్ దగ్గర ఉరేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా అనేక ఉదాహరణలు. వేణుగోపాల్ రెడ్డి యూనివర్సిటీలో మరణించాడు. శ్రీకాంతాచారి ఒక డాక్టర్ అయి ఉండి ఆయన చేసుకున్నాడు. ఇటువంటి అన్నీ అంటే నేను రాజకీయాల కోసం, రాజకీయ పార్టీల కోసం ఆలోచించడం లేదు. పిల్లల మరణాలు జరగొద్దు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలి, మేము తెలంగాణ ఇస్తున్నాం అనేటువంటి మాట చెప్పింది సోనియా గాంధీ గారు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పినా 2014లో ఎవరు నమ్మలేదు, మీకు అధికారం రాలేదు. 18లో చెప్పినా అధికారం రాలేదు. మొన్న అధికారంలోకి 10 ఏళ్ల తర్వాత వచ్చినాక ఇవాళ సోనియా గాంధీని మేము సన్మానిస్తాం, కేసీఆర్ను కూడా పిలుస్తామని చెప్పడం అనేటువంటిది ఇది కాంగ్రెస్ పార్టీకే మేము వదిలిస్తున్నాం. వాళ్ళు పరేడ్ గ్రౌండ్లో సమావేశం పెట్టి ఉద్యమకారులను సన్మానించి 250 గజాలు రకరకాల వాగ్దానాలు చేసినాం. ఉద్యమకారులకు చేయమనండి, మేము ఎవ్వరం వ్యతిరేకం కాదు. 250 గజాలు ఇవ్వండి, మిగతా ఇవ్వండి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే ఉద్యమకారులని వర్గీకరణ చేస్తే మాత్రం డెఫినెట్గా తెలంగాణ సమాజం స్పందిస్తుంది. దీని మీద వీలైనంత మేరకు మేము ఏ పోరాటానికైనా సిద్ధమవుతామనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం. మీరంటున్న దాని ప్రకారం చూస్తే అసలు ఇంతవరకు ఆహ్వానమైన అందిందా కేసీఆర్ గారికి? అసలు అంత ఉత్తరం ట్రాష్ పేపర్లో రాసేది వార్తలు తప్ప కేసీఆర్ గారికి ఇట్లా ఆహ్వానం జిఏడి నుంచి లెటర్ వస్తారా? కేసీఆర్ గారిని పిలవాలంటే ఒక మంత్రియో ఎవరో వచ్చి ఇగో మా ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తున్నామని చెప్పి ఒక ప్రతిపక్ష నేతకి ఇచ్చేటువంటి గౌరవం. ప్రతిపక్ష నేత ఏదో మెకానికల్గా వచ్చిన ప్రతిపక్ష నేత కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని అయినా పణంగా పెట్టి సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మీరు ప్రతిపక్ష నేత కంటే ఎక్కువ కూడా ఒక ఉద్యమకారుడుగా ఆయనను గౌరవించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ గౌరవం కాంగ్రెస్ పార్టీ ఏదో గౌరవం ఇస్తే మేము ఉద్యమకారులం అయిపోతాం, కాంగ్రెస్ పార్టీ మాకేదో శాల్వా కప్పి చేతిలో ఏదో కవర్ పెడితే మేము ఉద్యమకారులం అయిపోతామని మేమేం కలలు కనడం లేదు. ఈ శాల్వాల కోసమో ఈ కవర్ల కోసమో మేము ఉద్యమకారులు కాలేదు. మేము తెలంగాణ రాష్ట్ర సాధన జరగాలి, తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షతతో వెనుకబడిపోయినటువంటి తెలంగాణను ఒక స్వపరిపాలన కావాలి, మన నిధులు మనమే ఖర్చు పెట్టుకోవాలి, మన ఉద్యోగాలు మనకే దక్కాలి, మన ప్రాంతం మీద మనకే అధికారం ఉండాలని స్వపరిపాలన కోసం, ఆత్మగౌరవం కోసం తెలంగాణ పోరాడింది, తల్లడిల్లింది. కాబట్టి మీరు కాంగ్రెస్లో ఉన్న ఉద్యమకారులను సన్మానం చేస్తాం, వేరే వాళ్ళని సన్మానం చేయమంటే ఏం పెద్ద ఇబ్బంది లేదు. డెఫినెట్గా మేము ఈ దశాబ్ది ఉత్సవాలు కూడా మేము జరపబోతా ఉన్నాం. మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఫస్ట్ నాడు సాయంత్రం గన్ పార్క్ నుంచి మేము క్యాండిల్ ర్యాలీ తీసి అమరవీరులకు నివాళులు అర్పించబోతా ఉన్నాం. 2వ తారీఖు నాడు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం పెట్టుకోబోతా ఉన్నాం. 3వ తారీఖు నాడు నియోజకవర్గాల వారిగా, మండల వారిగా జరపబోతా ఉన్నాం. కాబట్టి ఈ దశాబ్ది ఉత్సవాలు అనేటువంటివి తెలంగాణ ప్రజలందరూ కలిపి జరుపుకునేటువంటి దశాబ్ది ఉత్సవాలు. ఒక సుదీర్ఘ కాల ఉద్యమానికి తెరపడిన రోజు జూన్ 2. ఈ 10 ఏళ్ళు అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మాకంటే గొప్పగా పనిచేసి మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మీరు ఇంకో దశాబ్ది ఉత్సవాలు జరుపుకోండి. కానీ మేమిచ్చిన కరెంటు, మేము తెచ్చిన రోడ్లు, మేమిచ్చిన నీళ్లు చెప్పుకొని దశాబ్ది ఉత్సవాలని చెప్పి ఇదంతా విధ్వంసం జరిగిందని చెప్పి ప్రయత్నం చేయడం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా జూన్ 2 జరపాలని చేసేటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు తప్పకుండా ఎదిరిస్తారనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది. అయితే ఈ 5 నెలల పాలన ఎలా ఉందంటారు? అన్ని వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు మొత్తం అమలు చేశారంటారా? 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదమ్మా. 6 గ్యారెంటీలలో 13 ఉన్నాయి. 13లో ఒకటి ఫ్రీ బస్ మాత్రమే అమలు చేశారు. మిగతా 12 అమలు చేయలేదు. అమలు చేయమంటే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉదాహరణకు ఒక రైతులకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీలు 3 ఉన్నాయి. ఒకటి, మేము రైతు భరోసా పేరు మీద 10,000 అనేది కేసీఆర్ ఇస్తున్నాడు, ఇది సరిపోదు, ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పిండు. 15,000కు ఇవ్వలేదు సరికదా. కేసీఆర్ గారు ఇచ్చిన 10,000నే మళ్ళీ మొన్న కొన్ని ఎకరాలకి వేసిండు, పార్షల్గా అమలు చేసిండు. ఇది దొరల ప్రభుత్వం రైతు కూలీలను పట్టించుకుంటలేదు. మేము రైతు కూలీలకు కూడా ఇస్తామని చెప్పిండు 12,500 రూపాయలు. ఇప్పటి వరకు రైతు కూలీల ఎన్యూమరేషన్ కూడా జరగలేదు. కౌలు చేసేటువంటి రైతులను కూడా మేము ఆదుకుంటామని చెప్పిండు, వాటికి సంబంధించినటువంటి లేదు. రుణమాఫీ అయితే
9వ తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదినం ఉన్నది. మీరు అందరూ పరిగెత్తండి, ఎవ్వరు లోన్ తీసుకోకుండా వెంటనే బ్యాంకులకు కొండంచి పరిగెత్తమని చెప్పిండు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? 9వ తారీఖు అయింది, మళ్ళీ 9 అయింది, ఇప్పటికి 3 9లు దాటినాక ప్రజలు నమ్ముతలేరని ఇలా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసి ప్రజల్లో ఉండేటువంటి ఎమోషన్ను బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 5 నెలల ఈ 6 నెలల పాలన కాంగ్రెస్ నడక తీరు మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. వాళ్ళ విజన్ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇచ్చిన హామీలను ఉల్లంఘించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కరెంటు ఇవాళ కోతలు మొదలైనవి. అట్లాగే మంచినీటి సరైనటువంటి రీతిలో మంచినీటి లేదు. ఇటువంటి కుంభకోణాలు రోజుకోటి, ఓ రోజు బియ్యం కుంభకోణం, ఓ రోజు బీర్ల కుంభకోణం, ఇంకొక రోజు ఇంకో కుంభకోణం, మొత్తం రోజుకొక కుంభకోణం 5 నెలల్లో బయటపడతా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పాలన, గతంలో కరెంట్ ఉండే, ఇప్పుడు కరెంట్ లేని పాలన కాంగ్రెస్ అని చెప్తా ఉన్నారు. గతంలో షాదీ ముబారక్ ఉండే, కళ్యాణ లక్ష్మి ఉండే, దానికి తోడు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇవాళ వేల పెళ్లిళ్ళైనా ఏ ఒక్కరికి కూడా తులం బంగారం ఇచ్చింది లేదు, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది లేదు, షాదీ ముబారక్ ఇచ్చింది లేదు. కాంగ్రెస్ వచ్చింది, మా కళ్యాణ లక్ష్మి పోయింది, షాదీ ముబారక్ పోయింది, మా కేసీఆర్ కిడ్స్ పోయినాయి, మా రైతు బంధు పోయింది. ఇట్లా అంటే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క హామీ అమలు చేయనటువంటి ప్రభుత్వంగా ఇలా కాంగ్రెస్ పార్టీ నిలిచిపోతాం. అలాగే ఆఖరిగా ఏదైతే మద్యం అమ్మకాలపై ఇప్పుడు రగులుతున్న రచ్చ, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? అసలుకి ఇప్పుడు మంత్రి గారు ఒకటి చెప్తున్నారు, ఇటు చూస్తుంటే ప్రభుత్వం ఒకటి చేస్తుంది, మీరేమని డిమాండ్ చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది ఒకటి, డిస్టిలరీ కంపెనీ చెప్పేది ఒకటి. ఈ 2 చెప్పిన దాన్నే మేము ప్రతిపక్షంగా మా అనుమానాలన్నీ ప్రజల ముందు పెట్టినాం, ప్రభుత్వం ముందు పెట్టినాం. ఈ అనుమానాలు నిజమా కాదా చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఇవాళ వేల కోట్ల రూపాయలు ఈ సోమ్ డిస్టిలరీస్ పేరు మీద ఇక్కడ కుంభకోణం, ఒక స్కామ్ జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట వాస్తవం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, ఈ కొత్త బీర్లు, కొత్త మాధ్యం, ఇవన్నీ కాంగ్రెస్ బ్రాండ్ వైన్స్ ఇక్కడ ప్రవేశపెట్టి ప్రజల జీవితాలతో ఆటలాడొద్దు. మీరు మద్యాన్ని కట్టడి చేస్తామన్నారు, బెల్ట్ షాపులు కట్టడి చేస్తామన్నారు. ఆ కట్టడి చేసే పనికి మీరు ఆచరణలోకి రండి. గతంలో ప్రొసీజర్స్ ఎట్లే ఆ ప్రొసీజర్సే పాటించండి. ఇన్ని అనుమానాలు, ఇన్ని కాంప్లైంట్స్, ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కోట్లు, మరి మీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి 12 కోట్లు ఇచ్చినట్టు ఐటీ దాడుల్లో తేలినటువంటి కంపెనీని తీసుకొచ్చి తెలంగాణని ఏం చేయదలుచుకున్నారు? ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇది రద్దయ్యేంత వరకు యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ. చూసారుగా, ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్న రచ్చ ఏంటో, కొత్త బ్రాండ్లు వస్తాయంటూ ఇటు ప్రభుత్వం చెబుతుంది, అటు చూస్తే జూపల్లి కృష్ణారావు గారు అసలు ఏమీ లేదంటున్నారు. అయితే ప్రధానంగా ఏం నెలకొని ఉంది, మరి ప్రభుత్వం దీనికి ఏ మేరకు స్పందిస్తుంది అనేది చూడాలి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.